1 Corinthians chapter 11 from verse 28. Verse 28 we will read all together. మనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు ఈ లేఖనం నుండి మనలందరినీ కూడా దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, స్తోత్రములు. యేసుక్రీస్తు వారి పేడ వందనము చెల్లించుకుంటూ ఉన్నాం. మహోన్నతుడా, మీ పాదముల వద్ద మేము సాగిలపడుతున్నాం. సమయంలో మీ బలను మేము సమీపించక ముందుగా మీ పరిశుద్ధ లేఖనం నుండి దేవా మేము నూతనపరచబడిన వారమై మీ స్వరాన్ని విని మా బలహీనతలను మేము సరి చేసుకొని యోగ్యంగా పాల్పొందుట కొరకై మమ్మల్ని కరుణించండి. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటూ ఎక్కిప్పినంతని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు ప్రభు వారి పేట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, వారం వెంబడి వారం మనము ప్రభు బల చుట్టూ ఒలివ మొక్కల వలె, అనగా ఆయన పిల్లల వలె మనము కూడి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నాము. ఆ తర్వాత ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు యొక్క ఆజ్ఞ. పాలు పొందవచ్చు, పాలు పొందకపోయినా పర్వాలేదు అని మాత్రం అనుకోవద్దు. దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్, బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ప్రభు ప్రజలమైన మనం అందరమును ఇందులో పాలు పొందవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. లేఖనం స్పష్టంగా చెప్తున్నది. ప్రభు చెప్పిన మాట, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. దిస్ డూ ఈ అంటే చేయుడి. ఇంకా అందులో మన ఇష్టమేమీ లేదు, చేయవలసిందే. ఆ రీతిగా ప్రభు ఈ పాత్ర నా రక్తమునైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు. ఇది ప్రభు అన్నాడు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగుట ద్వారా ఈ నిత్య జీవములో నుండి మనం అంతకంతకు సమృద్ధి అనే జీవములోనికి వెళ్ళేవారిగా ఉంటున్నాం. ఈ జీవము చూడండి, ఒక చిన్న పిల్లవాడిని, ఒక 6 నెలల పిల్లవాడిని, లేకపోతే గర్ల్ సరే మీరు చూస్తే వారు మంచం మీద ఎలాగున ఆడుకుంటూ ఉంటారో చూడండి. కాళ్ళు చేతులు ఎలాగో ఆడిస్తూ ఉంటారో, ఎంత యాక్టివ్గా ఉంటారో చూడండి. అది జీవము అంటే. ఇంకా చెప్పాలంటే సమృద్ధి అయినటువంటి జీవం. అదే ఒక ముసలాయన చూడండి, మంచంలో పడి ఉన్నాడు, అటు కదలలేడు, ఇటు కదలలేడు, మాట్లాడలేడు, శబ్దం చేయలేడు, కానీ జీవం ఉన్నది, బ్రతికే ఉన్నాడు. కానీ ఆ జీవము సమృద్ధిగా లేదు, కొర ప్రాణం అంటాం. కనుక ఈనాడు విశ్వాసులమైన మనము సమృద్ధి అయినటువంటి జీవంలో ఉన్నామా, లేక ఏదో కొర ప్రాణంతో ఉంటున్నామా? ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయన మన కొరకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు అంటే మనము అందులో అది తిని అది త్రాగి మనము జీవము గలవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. సమృద్ధి అయినటువంటి జీవం. ప్రభు అన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. కనుక మనము సమృద్ధి అయినటువంటి జీవంలోనికి రావాలి. ఒక దినాన్ని మనం బ్రతికించబడిన తర్వాత మనము సమృద్ధి అయిన జీవములో ప్రవేశించవలసిన వారుగా ఉన్నాం. ఆయన శరీరము, ఆయన రక్తము, ఈ 2 మాటల గురించి మనం కొంత ధ్యానం చేసుకుని ముందుకు వెళ్తాం.
ఆరాధన సందేశంలో మనము ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనియు తండ్రి అభీష్టమాయన. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గల వారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణమును రుచి చూశాడు, మరణాన్ని అనుభవించాడు. మనం అందరము రక్త మాంసం గలవారము, మన జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడి జీవిస్తున్నాము. అలాంటి మనలను విడిపించడానికి ప్రభు కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయన మన వంటి వాడైనాడు. ఆయన మన రక్త సంబంధి. ఆయన మన వంటి వాడయ్యాడు, రక్త మాంసాలు గలవాడయ్యాడు. ఎందుకు అంటే ఇక్కడ మనం చదివామే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని మనలను నిలవబెట్టుటకు. మనం ఒకప్పుడు ఆయన సన్నిధికి దూరస్తులం. ఆయన సన్నిధికి చేరడానికి మనకు యోగ్యత లేదు. యోగ్యత లేకపోగా ఆయన సన్నిధికి మనం సమీపించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు అనే ఇద్దరు దేవుని యొక్క సన్నిధికి అన్యాగ్ని తీసుకొని ధూపం వేయడానికి వచ్చారు. అప్పుడు దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. ఎలాగంటే 11 kV వోల్ట్ లైన్ అంటారు, లేకపోతే 230 kV లైన్ అంటారు. ఆ లైన్ అలా తాగితే చాలు, వెంటనే ఇంకా సమయం ఏముండదు. అదే మామూలుగా మన ఇంట్లో 230 volts పట్టుకుంటే పొరపాటున మనం కింద పడతాము, తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ హై వోల్ట్ లైన్ కనుక నువ్వు తాగితే ఇంకా మిల్లీ సెకండ్స్లోనే, 1 సెకండ్ లోపే కట్టెలాగా అయిపోతారు. ఆ రీతిగా నాదాబు అబీహులు ఇద్దరు అన్యాగ్ని తీసుకుని వచ్చడం ద్వారా వారు కట్టెవలే అయిపోయారు, చనిపోయారు అక్కడికక్కడే. ఇంక ఏమాత్రం కూడా ఆలస్యం లేదు. ఆ రీతిగా మనము అన్యాగ్ని తీసుకొని, లేక మన సొంత నీతి క్రియలు తీసుకొని దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఉగ్రతాగ్ని మనను దహించి వేస్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ప్రేమ స్వరూపి, అందులో అనుమానమేమి లేదు. అదే సమయంలో ఆయన దహించేటువంటి అగ్ని. ఈ దహించు అగ్నితో ఎవడు నివసింపగలడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. ఎవరము నివసించలేము, ఆయన సన్నిధిని మనం సమీపించలేము. కానీ ప్రేమగల దేవుడు మనలను తన సన్నిధానములకు చేర్చుకోవడానికి, ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టుకోవడానికి ఆయనకి ఇష్టమై ఏం చేసినా అంటే తన కుమారుని పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష, మన పాపమునకు అయిన శిక్ష ఆయన కుమారుని శరీరంలో మోపి శిక్ష విధించి, ఆ రీతిగా మన పాపమునకు క్షమాపణ కలిగించారు. ప్రియులారా, ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంగతో చూడండి. మరి ఏ విధానంలో కూడా మనం ఆయన సన్నిధికి చేరలేమో కనుక దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని మన కొరకు వధించినాడు. ఆయన నలుగురులకు యెహోవాకు ఇష్టమైన. ప్రియులారా, నీకు బదులు నాకు బదులుగా తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని కలువరి శిలువ ఆ మరణానికి అప్పగించాడు.
ఆయన శిలువలో బలియాగమైనాడు. ఆయన శరీరము నీ కొరకు నా కొరకు దంచబడి ఉన్నది, నలుగొట్టబడింది ఆయన శరీరం. మనము పొందవలసిన శిక్ష అంతటిని ప్రభువు తన శరీరములో భరించినాడు. ఏంటయ్యా కారణం? దేవదూతలు తొంగి చూస్తున్నారు. యేసు క్రీస్తు వారు శిలువలో వేలాడుతూ ఉంటే తొంగి చూస్తూ ఉంటున్నారు. ఆయన శిలువ వేస్తూ ఉంటే తొంగి చూస్తున్నారు. తండ్రి, వాళ్ళు తండ్రి అనలేరు కదా, ఏమంటారు? సైన్యములకు అధిపతి యెహోవా, అయ్యా అయ్యా మా ప్రభువుని వాళ్ళు ఆ రీతిగా క్రూరంగా హింసిస్తున్నారయ్యా, నువ్వు ఒక్క మాట సెలవువయ్యా, మేము వెళ్ళి వారిని అందరినీ నాశనం చేస్తామయ్యా అని దేవదూతలు తండ్రి అయిన దేవుని దగ్గర మనవి చేసుకుంటూ ఉంటున్నారు. దేవదూతలకు అర్థం కాదు, ఇదేమిటి పరలోకములో కేంద్ర బిందువైనటువంటి ఆరాధనా వస్తువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం ఏమిటి అని దేవదూతలకు అర్థం కాలేదు. తండ్రికే తెలుసు అది. కనుక తండ్రి వారి మనవని అంగీకరించలేదు. వారి మనవని అంగీకరిస్తే ఇంకా ఆయన ఎవరు కూడా సిలువ వేయలేరు. ఆయన సిలువ వేయబడకపోతే ఈరోజు నీవు నేను లేము, నీకు నాకు రక్షణ లేదు, నీవు నేను ఆయన సన్నిధిలో కనబడేవారమే కాదు ప్రియులారా. కనుక ఇది ప్రేమ. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఆయన శరీరమందు అనగా ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన, కనుక మన మీద మరణం ఉన్నది. పాపంలో వచ్చేటువంటి జీతం మరణం. మన మీద ఉన్న మరణాన్ని ఆయన తీసుకొని ఆయన యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఎక్స్చేంజింగ్ ద థింగ్స్. ఆయన జీవాధిపతి. ఆయన చనిపోవడం ఏంటి? మనము మరణము క్రింద ఉన్నవారం, మరణం మనల్ని ఏలుతూ ఉన్నది. అలాంటి మనలను జీవప్రాప్తులనుగా చేటు కొరకై శివాధిపతి అయిన ప్రభువు మరణమునకు తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి ఆయనను అప్పగించి ఉన్నాడు. ఆ రీతిగా ఆయన మాంసయుక్తమైన దేహములో మరణము పొందుట ద్వారా ఇప్పుడు నీవు నేను తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడినాము. మునుపు మనము దూరస్తులము. 21వ వచనంలో చూస్తే దేవునికి దూరస్తులము, మన యొక్క దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము గలవారము. మనము దేవునికి విరోధులము, దేవునికి విరోధంగా మనము తలంచిన వారము. ఇలాంటి మనకి ఏమన్నది? తెస్సలోనిక పత్రికలో చూస్తే ఆయనకు విరోధులైన వారి మీద కుమ్మరించుడుగా ఆయన ఉగ్రత సిద్ధముగా ఉన్నది. ప్రియులారా, ఒక మాట చదువుకుందాము. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభుని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇంకా 10వ వచనం చివరిలో చూసినట్లయితే, నిత్య నాశనమును దండన వారు పొందుదురు. నిత్య నాశనం అనేటువంటి దండన కింద ఉన్నవారు మనం. ఈ రీతి మనల్ని ప్రభు తన సన్నిధిలో నిలవబెట్టుకున్నటకు తన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క శరీరమందు మరణమును విధించడం చేత ఇప్పుడు నీవు నేను అంగీకరించబడిన వారమై ఆయన సన్నిధికి చేర్చబడి ఉన్నాం. ఈ మాటనే మనము గుర్తుపెట్టుకోవడానికి ఈ రీతిగా చెప్పుకుందాం. సాన్నిధ్యము, దేవుని సాన్నిధ్యము. ఈనాడు మనం ఆయన సాన్నిధ్యానికి చేరాం. హెబ్రీ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన రక్తము వలన ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక మన నీతి క్రియలు కాదు, మన భక్తి కాదు,
కేవలము ఆ శిలువ యాగమును బట్టి మనము దేవుని యొక్క సాన్నిధ్యమునకు తీసుకొని రాబడ్డాం. రెండవ మాట, ఎఫెసీ పత్రిక, ఇందాక ఆరాధనలో కూడా మనం ఈ మాట చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన సన్నిధికి రావడమే కాదు, చూడండి, దేవుని సన్నిధి అంటే ఎక్కడ దూరంగా ఉన్నా కూడా దేవుని సన్నిధిగా కావచ్చు. కానీ ఇప్పుడు మనల్ని ఏం చేశాయంటే, ఆయన శిలువలో కార్చినటువంటి ఆ పుణ్య రక్తము, ఆ రక్తం మనల్ని కడుగుడు ద్వారా, ఆ రక్తం మనల్ని శుద్ధీకరించడం ద్వారా మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులం అయిపోయినాం. ఎంత సమీపమైనామంటే, ఒక పిల్లవాడు తన తండ్రి యొక్క ఒడిలో కూర్చొని లేక తన తండ్రి యొక్క భుజాల మీద ఎక్కి ఏ రీతిగా తండ్రితో మాట్లాడుతూ ఉంటాడో అంత సమీపతలోని ప్రభు మనం తీసుకొచ్చాడు. ప్రియులారా, దేవుడు కదా, ఆయన దగ్గర మనం కూర్చోవడం ఏంటి, ఆయన భుజాల మీద మనం ఎక్కడం ఏంటి అని మనం అనుకోవచ్చు. భూసంబంధంగా మన తల్లిదండ్రులు మనల్ని ఏ రీతిగా చేర్చుకున్నారు? తండ్రి దగ్గర భయపడుతూ ఉంటామా? ఆ భయం వేరు. మళ్ళా ఆయన సన్నిధానానికి పోయినప్పుడు, ఆయన వాళ్ళ సన్నిధులు, వాళ్ళ యొక్క వారి ఒడిలో మనం కూర్చున్నప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ఉంటాం, ఏ భయం కూడా ఉండదు. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ అంత గొప్పది, తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది. ఆ రీతిగా ఈనాడు నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు రక్తము వలన ఆయనకు సమీపస్తులుగా చేయబడిన వారు. సో ఎంత సాన్నిహిత్యమో చూడండి. ఒక తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా గారవిస్తాడో, అంటే ప్యాంపరింగ్ అంటాం, ఆ రీతిగా ఆయన మనలను గారవిస్తాడు. ఆ రీతిగా ఆయన మనలను ముద్దాడేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం ఇది. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవారు, ఆయన వైపు చూడడానికి కూడా యోగ్యత లేనివారు, ఇప్పుడు ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి మనము దేవుని సన్నిధికి కాదు కానీ ఆయనకు సామీప్యముగా చేయబడిన వారమైనా. అందుకని ఏ సమయమైనా మనం ఆయన సన్నిధికి చేరేటప్పుడు, ప్రభువా ఈ రక్త ప్రోక్షణ కిందకు నేను వస్తున్నానయ్యా అని ఆ రక్తమును, మన ప్రభు శిలువలో కార్చినటువంటి ఆ పుణ్య పావన రక్తం, ఆ రక్తంలో ఉన్న సుగుణ ప్రభావం బట్టి మనం ఆయన సన్నిధానవర్తులం అవుతూ ఉంటున్నాం. ఇది ఆయన రక్తము మనకు కలిగినటువంటి ఆశీర్వాదం. ఈ రెండవ మాటను మనము సామీప్యత అని మనం గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటిది సాన్నిధ్యము, రెండవది సామీప్యత. కనుక ఈ రెండు విషయాల్లో ఆయనే మనల్ని తన సన్నిధికి చేర్చుకున్నాడు, ఆయనే మనల్ని తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇందులో నీ యొక్క ప్రయాస, నా ప్రయాస ఏమీ లేదు ప్రియులారా. ఇదంతయు ఆయన తన నిత్యమైనటువంటి సంకల్పమును బట్టి, క్రీస్తు యేసులో మనను ఏర్పరచుకున్న దాన్ని బట్టి, కుమారుని వలన మనము తండ్రి యొక్క సాన్నిధ్యానికి చేరగలిగాం. నిన్న దినం మన ప్రియులు ఒకరు ఒక చిన్న వాక్యం పంపించారు. We are selected by God the Father. We are saved by the Son of God. We are sealed by the Spirit of God, the blessed Holy Spirit. తండ్రి అయిన దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. అదే ఎఫెసీ 1 దాకా మనం చదువుతూ వచ్చినాం. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మనకు యేసు క్రీస్తునందు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపి, ఆయన కుమారుని రక్తము ద్వారా మనను శిక్షావిధి నుండి తప్పించి నీతిమంతులుగా తీర్చింది, మనల్ని తనకు సమీపంగా చేసుకున్నాడు.
అంత మాత్రమే కాకుండా ప్రభువు మనలను తన ఆత్మ చేతనగా పరిశుద్ధాత్ముడు మనలను ముద్రించినాడు. ఈ ముద్ర ఏంటంటే ఇతడు నాకు చెందినవాడు, ఇతడు నా సొత్తు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా ప్రభు యొక్క శరీరమును బట్టి ఆయన రక్తమును బట్టి మనకు కలిగినటువంటి భాగ్యము. అందుకనే వారం వెంబడి వారము మనము ఆయన బలలో పాలు పొంది మనకు కలిగినటువంటి యొక్క ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 3వ మాటలోనికి వస్తాం. మనము 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 2 Peter chapter 1 verse 4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పారివారగినట్లు వాటిని అనుగ్రహించెను. ప్రియులారా, మనము ఈ పతనమైన లోకంలో ఉన్నాం, రక్షించబడినాం, ప్రభు బిడలమైనామో, ప్రభుకు సమీపమైనామో, ఆయన సన్నిధిలో ఉంటున్నామో, అయినను మనము శరీరం బట్టి ఇంకనూ ఈ పాపలోకంలోనే ఉన్నాం. ఇది పతనమైన లోకం కనుక ఈ లోకంలో ఏమున్నదంటే భ్రష్టత్వం ఉన్నది. అన్నీ దేవునికి విరోధమైనటువంటివే. ఏ కార్యం చూసినా దేవునికి విరోధంగానే ఉంటున్నాయి. దేవునికి విరోధంగా మాట్లాడే ప్రజలు, దేవుని దూషించే ప్రజలు, ఈ రీతిగా ఇలాంటి భ్రష్టమైపోయినటువంటి లోకములో మనం ఉన్నాము. మరి ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఈ భ్రష్టత్వాన్ని ఏ రీతిగా తప్పించుకోగలం? అందుకొరకు దేవుడు ఏం చేసినా అంటే అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏంటి వాగ్దానములు? బైబిల్ అంతా ఆయన వాగ్దానములే. దుష్టు నుండి కాపాడువాడు ఆయనే, దుష్టత్వం నుండి మళ్లించేవాడు ఆయనే, తొట్టిల్లకుండా కాపాడువాడు ఆయనే, తన సహవాసములకు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఈ వాగ్దానములు అన్నీ కూడా ఎక్కడున్నాయి? బైబిల్లోనే ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. హోషేయలో ప్రభు అంటున్నాడు, నా ధర్మశాస్త్రమును నేను పరిపూర్ణముగా వ్రాయించి వారికి అందించినప్పటికీ వారు దానిని అన్యములుగా ఎంచిరి. హోషేయ గ్రంథంలో ప్రభు ఆ మాట అంటున్నాడు. దయచేసి చూడండి, 8వ అధ్యాయము 12వ వచనం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ప్రియులారా, దేవుడు మన కొరకు తన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా వ్రాయించినాడు. సంపూర్ణమైన గ్రంథం ఇది. ఇంక దీనికి బయట ఏది అవసరం లేదు, దీనికి ఏమీ కలపవలసిన అవసరం లేదు, దీనిలో ఏమీ తీసివేయవలసిన అవసరం లేదు. పరిపూర్ణముగా ఉన్నది. పరిపూర్ణముగా ఈ పరిపూర్ణమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రభు మన కొరకు నియమించినాడు, వ్రాయించాడు, నియమించాడు అంటే మనకు అందించినాడు. ఈనాడు మన చేతిలో ఉన్నది. ఈ వాక్యములను మనం ప్రేమించడం ద్వారా, ఈ వాక్యమును చదువుట ద్వారా, ఈ వాక్యమును ధ్యానించడం ద్వారా, ఈ వాక్యమును మన హృదయములకు అన్వయించుకోవడం ద్వారా ఈ లోకం యొక్క భ్రష్టత్వము నుండి మనం తప్పించుకుంటాం. ఈ లోకంలో ఉండే దురాశల వలన కలిగేటువంటి భ్రష్టత్వం, లోకం అనేకమైన దురాశలకు మనం ఈడ్చుతూ ఉంటాం. దురాశ గర్భము ధరించే పాపమును కరును, పాపము పరిపక్వమై మరణమును కరును అని యాకోబు పత్రికలో చూస్తాం. దురాశ. ఎవడు కూడా దేవుడు నన్ను శోధించడని చెప్పకూడదు. ప్రతి వాడును తన యొక్క శరీర ఆశలను బట్టి మరులు కొల్పబడిన వాడై వాడు పాపం చేసేవాడుగా.
కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకంలో ఉండేటువంటి యొక్క భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి దేవుడిచ్చినటువంటి సాధనము ఆయన వాక్యము. ఈ వాక్యాన్ని దివారాత్రం మనం ధ్యానించడం ద్వారానే మనం భద్రపరచబడగలం. పితడైన దావీదు కీర్తనలో 19 అన్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయములో దాచుకొని ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే మనము పాపములో పడిపోతాం. దినదినము మన వాక్యాన్ని ప్రేమించి వాక్యమును ధ్యానించడం ద్వారానే మనం భద్రపరచబడేవారిగా ఉంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ వాక్యమే మనకు ఆహారము. మనము క్రీస్తు యొక్క కృపలో అభివృద్ధి పొందడానికి దేవుని వాక్యం అనే ఆహారమును మనం ఆశతో అపేక్షిస్తూ ఈ వాక్యమును మనం అంతకంతకు చదివి ధ్యానించడం ద్వారా మనం అన్వయించుకోవడం ద్వారానే మనము ఎదిగేవారుగా ఉంటూ ఉన్నాం. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ఉదాహరణ చూడండి, ఒక పెద్ద ఇంటిలో అంటే ఒక ఇంటిలో 4-5 పోర్షన్లు ఉన్నాయి అనుకోండి. పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అన్నాడు అనుకోండి, వెంటనే పరిగెత్తి తీసుకున్న తర్వాత పేరు చూస్తా ఎవరికి అని. ఓహో ఇది నాకు కాదు, మా నేబర్స్కి అని దాన్ని తీసుకెళ్ళి ప్రక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు అందిస్తాం. అది నీ కొరకు కాదనమాట. ఆ రీతిగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుడు నీ కొరకు నా కొరకు రాసినటువంటి ప్రేమ ఉత్తరం ఇది. ఆయన మనం ప్రేమించి మనం ఏ రీతిగా భూమి మీద సాగిపోవాలి అనేటువంటి సంగతులన్నీ కూడా ఇందులో వివరముగా వ్రాయించి పెట్టారు. ఈ దినాల్లో అన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఉత్తరాలు రాయడం లేదు. పూర్వకాలం ఇవన్నీ లేని దినాల్లో మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు ఉత్తరం రాస్తూ ఉంటారు. ఇంటి దగ్గర బయలుదేరే ముందు చెప్తారు, మీరు అక్కడికి పోగానే ఉత్తరం రాయి బాబు అంటారు. అలానే మమ్మీ అంటాం. అక్కడ పోయిన తర్వాత ఇంకా అసైన్మెంట్లు లేకపోతే క్లాసులు హోంవర్క్లు ఇవన్నీ చూసుకొని అసలు వాళ్ళ సంగతే మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రాస్తారు. బాబు నువ్వు చేరిద్దరాదు, ఉత్తరం రాయమన్నాము, ఇంతవరకు ఉత్తరం రాలేదు, నీ ఉత్తరం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. అప్పుడు వెంటనే అయ్యో నేను ఎంత పొరపాటు చేశానని చెప్పి వెంటనే ఒక ఉత్తరం తీసుకొని వాళ్ళకి ఉత్తరం రాస్తాం. ఆ ఉత్తరం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఆనందమో, తల్లిదండ్రుల దగ్గర నుంచి మన దగ్గర ఉత్తరం వచ్చినప్పుడు ఇంకా ఎంత ఆనందం. ఇంకా తల్లిదండ్రుల దగ్గర నుంచి పూర్వకాలంలో బ్యాంకులు డిమాండ్ డ్రాఫ్ట్లు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంటర్నెట్ పేయింగ్ ఇవన్నీ లేవండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేవు కదా. ఆ దినాల్లో అన్నీ కూడా ఎలా ఉండేయంటే మనీ ఆర్డర్ వాడు నీ పేరు పిలవగానే గంతులు వేసుకుంటూ వెళ్తావు, ఎందుకంటే మీ నాయన దగ్గర నుంచి వచ్చింది. ఆ రీతిగా ప్రియులారా, దేవుడు నీకు నాకు భూమి మీద మనం ఖర్చు చేసుకోవడానికి ఆయన తన వాక్యాన్ని మన కొరకు సంపూర్ణముగా వ్రాయించి పెట్టాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళేటువంటి ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కి కొన ప్రాణంతో ఉన్నప్పుడు మంచి సమరయుడు వెళ్ళి నూనె పోసి ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించాడు. ఆ తర్వాత మరుసటి దినం ఆ పూటకోళ్ళ వానికి 2 దేనారాలు ఇచ్చి, అయ్యా నేను వచ్చే వరకు ఇతన్ని పోషించు, మరి ఏదైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా నీకు ఇస్తానని చెప్పి ఆ 2 దినారాలు ఇచ్చి వెళ్ళిపోతాను. పిల్లారా, ఈ భూమి మీద మన యాత్రా జీవితంలో మన పూటకోళ్ళవాని ఇంటిలో అంటే దేవుని యొక్క సంఘములో మనము పోషించబడ్డ కొరకై ఆయన ఇచ్చినటువంటి ఈ 2 దేనారములు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథంగా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. కనుక మనం ఖర్చు చేసుకోవడానికి, మనం పోషించబడడానికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు సంపూర్ణంగా వ్రాయించి పెట్టాడు. కనుక ఈ వాక్యాన్ని మనము చదవకపోతే, ధ్యానించకపోతే ఏ రీతిగా మనం
పడగలం. ఏ రీతిగా? వేరే విధానం ఏమీనూ లేదు ప్రియులారా, వేరే విధానం ఏమీ లేదు. ప్రభు అన్నాడు, నా గొర్రెలకు నేను ప్రాణం పెడుతున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని. కానీ గొర్రెలు ఏం తింటాయి? పచ్చిగా తింటాయి. మేకలు ఏం తింటాయి? చెత్తకుండి దగ్గరికి వెళ్ళి చెత్త చెదారం అన్నీ తింటాయి. గడ్డి తింటుంది, అదే సమయంలో ఆకులు కూడా తింటుంది, అన్నీ తింటుంది. అది గార్బేజ్ తింటుంది, గ్రాస్ తింటుంది. కానీ గొర్రె మాత్రం గ్రాస్ ఒకటే తింటుంది. కనుక నువ్వు గొర్రెగా ఉన్నావా, మేకగా ఉన్నావా? అన్నీ తింటున్నావా? ఆదివారం ఆరాధన, ఆదివారం బైబిలు, సోమవారం నుండి శనివారం వరకు గార్బేజ్, చెత్త చెదారం, కుళ్ళిపోయింది, కంపు కొట్టేటువంటిది, అనారోగ్యం కలిగించేవి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటివి, ఆ నీచమైనటువంటి అపవిత్రమైన వాటిని తింటున్నావా? ఆ రీతిగా ఉన్నట్లయితే నీకు అనారోగ్యం కలుగుతుంది. దేవుని వాక్యమైనటువంటి పచ్చిక, షారోను మేతభూమి, కర్మెలు మేతభూమి. ఈ షారోనులో ఆ లోయ అంటే మైదానం లాంటిది. ఎంత సమృద్ధి అయిన పంట పండుతుందో ఆ ప్రాంతం. ఆ రీతిగా కర్మెలు పర్వత శిఖరములో, ఆ కర్మెలు పర్వతం మీద ఎంత శ్రేష్టమైన మేత దొరుకుతుందో. కనుక దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి తన వాక్యమే ఆ ఆహారం మనకు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నామా? ఒకసారి ముగ్గురు పిసినారి వాళ్ళు పోటీ పడ్డారు ఒకరితో ఒకరు. పిసినారి వాడంటే మైజర్స్, ఇంకా కంజూస్ అంటారు ఈ దినాల్లో. పోటీ పడ్డారు. అరే 100 గ్రాముల నెయ్యి ఎన్ని దినాలు తింటావురా అన్నాడు ఒకడు. అప్పుడు ఒకడు అన్నాడు, నేను 1 నెల దినాలు తింటాను రా అన్నాడు. రెండోవాడు అన్నాడు, ఒరే అది గొప్ప సంగతిగా చెప్పేవరా, నేను 3 నెలలు తింటాను రా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నేను 6 నెలలు తింటాను రా అన్నాడు. ఏంట్రా నువ్వు 1 నెల తినాలన్నా, ఎట తింటావు చెప్పురా అని అడిగితే, ఆ నెయ్యి కప్పును టేబుల్ మీద పెట్టుకొని చాలా చిన్న స్పూన్ తీసుకొని కొంచెం 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 వేసుకుంటా 1 నెల దినాలు తింటాను రా అన్నాడు. సరే రెండవని అడిగారు, ఎలా నువ్వు 3 నెలలు ఎలా తింటావరా అంటే, ఆ నేతి గిన్నెను టేబుల్ మీద పెట్టుకుని చీపురు పుల్ల తీసుకొని దాన్ని ముంచి ఆ చీపురు పుల్ల తీసుకొచ్చి అన్నంలో పెట్టుకుంటాను రా, ఆ రీతిగా 3 నెలలు తింటాను రా అన్నాడు. మూడో వాడిని అడిగారు, ఎరా నువ్వు ఎలాగ తింటావరా 6 నెలలు అంటే, ఒరే నా డైనింగ్ టేబుల్ మీద ఆ నేతి గిన్నె పెట్టుకొని వాసన చూసుకుంటూ అన్నం తింటాను రా, వాసన చూసుకుంటూ అన్నం తింటాను రా అన్నాడు. ప్రియులారా, ఆ రీతిగా మన విశ్వాస జీవితంలో వాక్య పఠనం ఆ రీతిగా ఉన్నది. బైబిల్ అంతా చదవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు? 10 సంవత్సరాలు పట్టిందా? నువ్వు ప్రభువు నమ్ముకుని ఎంతకాలం అయింది? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేస్తున్నావా? 10 ఏళ్ళకి ఒకసారి పూర్తి చేసావా? అసలు ఇంతవరకు బైబిలే పూర్తి చేయలేదా? ఎంత అవమానకరమైన సంగతి, ఎంత సిగ్గుకరమైన సంగతి ఇది. దేవుడు సంపూర్ణముగా వ్రాయించి మన చేతిలో ఉంచినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాన్ని మనము అన్యములుగా ఎంచుతున్నాము. ఇది నాకు కాదులే అనుకుంటూ ఉంటున్నావు. నీ కొరకు నా కొరకు దేవుడు రాయించి పెట్టినటువంటి ఈ లేఖనం. కనుక ఎప్పుడైతే లేఖనాన్ని మనం చదివేవారిగా ఉంటామో, ఈ లోకంలో ఉండేటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారం అయ్యేవారుగా ఉంటాం. భ్రష్టత్వాన్ని తప్పించుకోవడమే కాదు, అది నెగటివ్ ఆస్పెక్ట్. పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించడం ద్వారా దేవ స్వభావములో మనం పాలివారం అవుతూ ఉన్నాము.
డివైన్ నేచర్. కనుక గాడ్స్ వర్డ్ ఇంపార్ట్స్ గాడ్స్ నేచర్, డివైన్ నేచర్. దేవుని వాక్యాన్ని చదవకుండా దేవుని యొక్క స్వభావం ఎలాగొస్తుంది మనకి? ఆయన ప్రేమ ఏంటి, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఇవన్నీ మనకి ఎలాగ తెలుస్తాయి? ఏ రీతిగా మనం ఇతరులను క్షమించగలం? ఏ రీతిగా దైవికమైన స్వభావం, ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలం? ఇతరులలో మనం ఏ రీతిగా జాలిపడగలం? వేరే వాళ్ళు కోవిడ్తో బాధపడుతూ ఉంటే నాకేం బాగానే ఉన్నాను అనుకొని గంతులు వేస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే ఆయన జాలి మన హృదయాల్లోనికి ఎలాగ వస్తుంది? ఏ రీతిగా మనం వారికి సహాయపడేవారుగా ఉండగలం? కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవ స్వభావములో పాలివారము, వేరేది ఏమీ లేదు. ఆయన స్వభావంలో పాలివారికి కావాలంటే ఆయన వాక్యమే మనం చదివి ధ్యానించాలి. ఆ వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఆయన వాక్యం చేత మనం నింపబడుతూ రావాలి. వాక్యమునకు తోడుగా ప్రార్థన ఉన్నది. ప్రియులారా, ప్రార్థన లేకుండా వాక్య ధ్యానం ఒకటి పనికిరాదు. ఇవి రెండు కలిసిపోతాయి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక యుందుము. కనుక ప్రార్థన యందు పట్టుదల, వాక్య పఠనం యందు తీవ్రత, ఆసక్తి. దెస్సలోనిక విశ్వాసుల కంటే బెరేలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వారంటే, పౌలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని వారు అనుదినము వాటిని పరిశోధిస్తూ వచ్చారు. కనుక వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైండిరి అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తారు. ఆ రీతిగా అనేకులు ప్రభునందు విశ్వాసం. కనుక లేఖనములను పరిశోధించుడి, ప్రభు చెప్పిన మాట అది. లేఖనాలను పరిశోధించకపోతే, లేఖనాలను అర్థం చేసుకోకపోతే, లేఖనాలను అర్థం కావాలంటే చదవకపోతే ఏ రీతిగా అర్థం చేసుకుంటాం? అర్థం చేసుకున్న తర్వాతనే కదా దాన్ని అన్వయించుకునేది. అర్థం చేసుకున్న వాక్యమే కదా మనం అన్వయించుకునేది. ఆ రీతిగా వాక్యాన్ని మనము జీర్ణించుకునే వారంగా ఉంటాం. వాక్యము చదవడం, ధ్యానించడమే కాదు, దాన్ని నెమరి వేయడం. ధర్మశాస్త్రం మనం చూసినట్టయితే దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, మీరు ఈ జంతువులను మాత్రమే తినండి. 2 డెక్కలు కలిగండి, డెక్కలు చీలి నెమరి వేయి వాటినే మీరు తినమన్నాడు. డెక్కలు చీలినప్పటికీ నెమరి వేయని జంతువులను తినవద్దు. డెక్కలు చీలకుండా నెమరి వేసే జంతువైనా సరే దాన్ని కూడా తినకూడదు. ఎద్దు, గొర్రె ఇవి ఉన్నాయనుకోండి, దానికి డెక్కలు చీలినాయి, అదే సమయంలో అది నెమరి వేస్తుంది కాబట్టి అది పవిత్రమైన జంతువు, దాన్ని తిను అని చెప్పాడు. కనుక ఇప్పుడు మనము డెక్కలు అంటే డివైడెడ్ హూఫ్స్ అంటే విరిగి నలిగినటువంటి హృదయం గలవారు మనం. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే నెమరి వేయాలి. మందులో చెప్తున్నా, ఇప్పుడు మీరు వింటున్నారు, ప్రభు స్తోత్రం. విన్న తర్వాత ఈ వాక్యాన్ని తర్వాత నెమరి వేయాలి. అన్నం తినేటప్పుడు ఆ తర్వాతనో ఏం చెప్పినాడు అంకుల్ ఒకసారి, ఈ దినపు ఆరాధన వర్తమానం ఏంటని మరలా నువ్వు దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. ఆ రీతిగా మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేదైనా జ్ఞాపకం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని అది చూడాలి. ఆ రీతిగా నెమరి వేయుట. అలాంటి వారి పవిత్రమైనటువంటి జంతువులు, అలాంటి వారి పవిత్రమైన మనుషులు. ఆ రీతిగానే మనం అభివృద్ధి పొందేవారిగా ఉంటాం. ఆ రీతిగా కాకుండా పంది డెక్కల చీలుంటుంది కానీ అది నెమరి వేయదు, అది అపవిత్రమైన జంతువు. కొంతమంది విరిగిన మనసు ఉందంటారు, అసలు వాళ్ళు నెమరి వేసి అలవాటే లేదు. ఆదివారం విన్న వాక్యం ఇక్కడ విడిచిపెడతారు, మళ్ళీ ఆదివారం నాడు మళ్ళా చెవులు తెరుస్తారు వాక్యానికి. అది అపవిత్రమైన జీవితం. మరికొంతమంది ఉంటారు, విరిగిన హృదయం ఉండదు, డెక్కలు చీలవు, కానీ నెమరేస్తూ ఉంటారు. వాళ్ళకి రక్షణ లేదు, కానీ వాక్యాన్ని మరి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తల పెద్దదైపోతుంది కానీ హృదయంలో మాత్రం మార్పు ఉండదు. తల చాలా పెద్ద అయిపోతుంది, బైబిల్ జ్ఞానం ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూస్తాం. టాకేటివ్స్ భలే చెప్తుంటారు బైబిల్ గురించి, కానీ వాళ్ళ అంతరంగ జీవితం చూస్తే ఏ మార్పు కూడా ఉండదు, మాటకారులుగా ఉంటారు. కనుక ప్రియులారా, మనము పవిత్రమైనటువంటి ప్రజలముగా ఉండడం కొరకు ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఈ రీతిగా దేవుని యొక్క స్వభావములో మనము
పాలివారమగుచూ ఉంటున్నాము. అందుకొరకు ప్రభు ఈ వాక్యాన్ని మన చేతిలో ఉంచాడు. ఈ వాక్యాన్ని మన చేతిలో ఉంచాడు ఆయన. మరి మరొక సంగతి ముందుకు వెళ్తూ ఉంటున్నా. 4వది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. ఎఫెసీ 4:13-14. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశకులు గాను నియమించను. 11 కూడా చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. సంపూర్ణత అనే పదాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ సంపూర్ణత ఎలాంటిదంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారం అవడం. దాని కొరకు ప్రభు ఏం చేశా అంటే స్థానిక సంఘమును ఏర్పరిచినాడు. మనందరం నమ్ముకున్నాము కనుక మనం అందరం కలుసుకోవాలా, మనం మైనారిటీస్గా ఉన్నాము, మనందరం కలుసుకోవాలా, అప్పుడు మనకు బలం ఉంటుంది. అందుకొరకు కాదండి. స్థానిక సంఘముగా కూడుకున్నటువంటిది మనుషుని యొక్క జ్ఞానాన్ని బట్టి కలిగింది కాదు. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన హృదయంలో కలిగిన ఆలోచన ఇది. కనుక భూమి మీద మనము సంపూర్ణతలోనికి సాగిపోవడానికి, క్రీస్తులకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనం రావడానికి ఆయన సంఘమును నియమించాడు. కనుక సంఘములో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపురులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఈ రీతిగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరం అంటే ఆయన సంఘమే, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు, అనగా మనమే సంపూర్ణమగినట్లు పరిచర్య ధర్మం జరగడానికి ఈ రీతిగా ప్రభువు సంఘంలో అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపురులను, ఉపదేశకులను నియమించారు. కనుక ఇప్పుడు మనము సంపూర్ణతలోనికి సాగిపోవాలి. మన ప్రభువు యేసుక్రీస్తు మత్తయి 5లో చెప్పాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. ఈ పరిపూర్ణతలోనికి రావడానికి దేవుడు మన కొరకు సంఘమును ఏర్పరిచినాడు. చాలామంది అంటారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను చాలు, నేను సంఘానికి పోవాల్సిన పని లేదు, ఏం లేదు, నేను ఇంట్లోనే కూర్చుంటాను, బయలు చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా అనుకుంటా ఉంటారు. అలాంటి వారు ఎన్నో దినాలు ఉండరు, ప్రభువులో కొట్టుకొని పోతారు. కింద మాట అదే చూస్తున్నాం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. కొంతమంది ఉంటారు, ఇంటింటి తిరిగే బోధకులు ఉంటారు. ఎందుకమ్మా మందిరానికి రావాల్సిన పని ఏం లేదు, నేనే వస్తామే, ఇంటికి వస్తా, ప్రార్థన చేస్తా, వాక్యం చెప్తా, నీకు ఆ చందా ఏదో ఇక్కడే ఇచ్చేసేయి. ఆ రీతిగా ఇల్లులు తిరిగి వాళ్ళని జీవితాంతం పసిపిల్లగానే ఉంచేవారుగా ఉంటుంది. అది ఎంత తప్పు అంటే ఆ రీతిగా ఇల్లులు తిరిగి చందాలు వసూలు చేసుకుని పోయేవాళ్ళు, మందిరానికి వద్దని చెప్పేవాళ్ళు, ఇంట్లోనే ఉండని చెప్పేవాళ్ళు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడేటి వాళ్ళు, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే దేవుని వాక్యమునకు భిన్నముగా విరోధంగా పనిచేసేవారు. ఇది నా మాట కాదు కదా, దేవుని మాట ఇది. కనుక ఇప్పుడు మనం పసిపిల్లముగా ఉండడానిక మనం ఎదగాలి. దినదినము ఎదగడానికి దేవుడు స్థానిక సంఘాన్ని మనకిచ్చాడు. ఎక్కడైతే బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నారో, ఎక్కడైతే బైబిల్ను ప్రేమిస్తూ ఉంటున్నారో,
బైబిల్లో ఉన్న ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటున్నారో అలాంటి స్థలాన్ని వెతికి మనం అక్కడ వారితో మనం సహవాసం చేయవలసిన వారుగా ఉంటున్నాం. అంతేగాని ఎక్కడైతే వెళ్ళి మా ఇంటి ప్రక్కనే ఉన్నది, అక్కడికి పోతే 3 గంటలు, ఇక్కడైతే గంటలు అయిపోద్ది అని అనుకొని ఏం చేస్తున్నారంటే గంట సర్వీస్కి వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళు ఎంతకాలం ఉన్నా ఆ గుంటడిలాగానే ఉంటారు. గుంటడు అంటే పిల్లవాడని. శ్రీకాకుళం ఆ ప్రాంతానికి వెళితే మీరు వినుండ్రి మాట, గుంటడు అంటారు పిల్లవాడిని. వాళ్ళు గుంటలాగానే ఉంటారు, గుంటడిలాగానే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎదిగేవారుగా ఉండరు వాళ్ళు. కనుక సహవాసము సమస్త పరిశుద్ధులతో కూడా ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎంతో గ్రహించుకోవడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. చూడండి, ఆ మాటను మనం ఇక్కడ చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15-18 వరకు కలిసి ఉన్నాయి. అందులో చివరిలో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోండి. సమస్త పరిశుద్ధులతోనే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం గ్రహించగలం. ఆయా సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు, సంఘంలో వారు సాక్ష్యాలు చెప్తూ ఉంటే మనం వింటున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అప్పుడు మనం గ్రహించేవారిగా ఉంటాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యం అద్భుతాలుగా ఉంటాయి. ఆ రీతిగా ఆ ప్రేమలో మనం వేరుపారి స్థిరపడే వారంగా ఉంటాం. ఆ ప్రేమలో మనం పూర్ణులయ్యే వారంగా ఉంటాం. ఆ ప్రేమలో మనం స్థిరపరచబడే వారిగా ఉంటాం. కనుక సంపూర్ణతలోనికి రావడానికి దేవుడు సంఘమును ఏర్పరిచాడు. అపుస్తక 2వ అధ్యాయం చివరి వచనం చూసినప్పుడు, అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభువు సంఘముతో చేర్చుచుండెను. మనకి తెలుగు బైబిల్లో వారితో చేర్చుచుండెను అంటే వారంటే రక్షణ పొందిన వారు. సంఘముతో చేర్చుచుండెను కనుక సంఘములో చేర్చేవాడు ప్రభువే, సంఘంలో స్థిరపరిచేవాడు ప్రభువే, సంఘములో నిన్ను సంపూర్ణతలను తీసుకొచ్చేవాడు కూడా ఆయనే. అందుకని సంఘములో నానా విధమైన పరిచర్యలు, ప్రార్థనా పరిచర్య, బైబిల్ పఠనం, ఆ రీతిగా ఉపవాస ప్రార్థన, ఆ రీతిగా ఆదివారం ఆరాధనా కార్యక్రమం, సువార్త కూడిక, సువార్త సేవ, సాక్షి కూడికలు, గృహ కూడికలు, ఇవన్నీ కూడా ప్రభు యొక్క ఏర్పాటు పిల్లారా. అంతేగాని ఎవరు ఏర్పరిచింది అనుకోవద్దు. ఆ రీతిగా మనము సంపూర్ణతలోనికి సాగిపోగలము. సహవాసమునకు దూరముగా మనం ఏమీ చేయలేము. చూడండి, వర్షాకాలం ఆరంభమైంది. ఇప్పుడు అందరూ గ్యాస్ స్టవ్లు ఉంటాయి కాబట్టి నేను చెప్పే మాటలు మీకు చాలామందికి అర్థం కాదు. వర్షాకాలంలో బయట పొలాలు వాము వేసుకుంటే అవి తడిసిపోతాయి. ఇంకా ఆ పొలాలు తీసుకొచ్చి పొయ్యి అంటిస్తే అది ఎంతసేపటికి మండుకో, ఎంతో కష్టపడాలన్నమాట. అయితే కొన్ని ఎండిన పొలాలు కనుక అక్కడ ఉంటే ఆ ఎండిన పొలాల మధ్యలో కనుక ఈ తడిసిన పొలాలు పెట్టేస్తే అవి కూడా రగులుకుంటాయి. ఇంకో మాట చెప్పాలంటే, ఎండు కట్టెల్లో ఒక పచ్చి కట్టె తీసుకొచ్చి పెట్టామనుకో, ఈ ఎండు కట్టెలు మండుతూ పచ్చి కట్టెలు కూడా మండిస్తాయి. అది సహవాసంలో ఉండేటువంటి క్షేమం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంఘముగా కుడి వచ్చడం నిర్లక్ష్య పెట్టవద్దు. హెబ్రీ గ్రంథము, ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వారితో వారు కలిసి ఉండలేదు, విశ్వాసము గల వారితో కలిసి ఉండలేదు వారు. కనుక ఏమైందంటే ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. సహవాసం లేకపోతే విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోతుంది. కనుక సహవాసములో మనము ఒకరికి ఒకరము ప్రార్థించేవారిగా ఉంటాం, ఒకరి భారమును ఒకరు భరించే వారంగా ఉంటాం, ఒకరిని ఒకరము ప్రేమించే వారంగా ఉంటాం, ఒకరి యొక్క యోగక్షేమాలను మనం విచారించే వారంగా ఉంటాం. ఇది నాన్న ఫలానా సహోదరుడు రాలేదనుకోండి, వెంటనే
నువ్వు నా ప్రక్కన కూర్చొని సహోదరి దినం రాలేదే, విచారణ చేసి ఫోన్ చేసి పలకరిస్తాం. ఏమైంది ఇబ్బంది, సేవకునికి చెప్తాం, అన్న ఫలానా సహోదరుడు రాలేదు. అప్పుడు సేవకుడు వెంటనే వాళ్ళని దర్శిస్తాడు, లేక ప్రార్థన చేస్తాడు. ఈ రీతిగా మన యొక్క యోగక్షేమాలు విచారించబడేటువంటి స్థలమే దేవుని యొక్క సంఘం. కనుక సహవాసం నిర్లక్ష్య పెట్టవద్దు. ఎంత ఉన్నతముగా మీరు ఆత్మీయంగా ఎదిగినప్పటికీ, మీరు ప్రభు నమ్ముకొని 45 ఏళ్ళు 50 ఏళ్ళైనా సరే, లేక ప్రభు నమ్ముకొని 2 ఏళ్ళు ఒకే సంవత్సరం అయినా సరే, మనకందరికీ సంఘ సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. మనము సంపూర్ణతలోనికి సాగిపోనట్లు, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత సమానమైన సంపూర్ణత. ఎంత అద్భుతకరమైనది మాట ఇది. మనం క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి రాగలమా అని మనం అనుకుంటూ ఉంటాం. అవును, రాలేము. కానీ ఆ సంపూర్ణత వైపుగా సాగిపోవడానికి ఆయన తన సంఘమును మనకి ఇచ్చి ఉన్నాడు. అదే స్థానిక సంఘం. స్థానిక సంఘంగా మనం కలిసి కూడి వచ్చి ప్రార్థించి ఆరాధించి మహిమపరిచి సేవించే వారిగా ఉన్నప్పుడు మనము సంపూర్ణతలోనికి సాగిపోయేవారుగా ఉంటాం. ఇది 4వదిగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ మాట, ఎఫెసీ పత్రిక, క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ 4:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలిక ఎవరి పోలిక? ప్రభు యొక్క పోలిక. ఇంకొక మాట, ప్రభు యొక్క సారూప్యము. ప్రభు యొక్క సారూప్యం ఎవరు తీసుకొస్తున్నారు? సారూప్యం మనలోనికంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ. చూడండి, అక్కడ మనకు తెలుగు భాషలో ఆత్మ అనే దగ్గర థిక్ లెటర్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మకు మరి తెలుగులో ఆత్మ అనే చోట థిక్ లెటర్స్ ఉపయోగించాడు. థిక్ లెటర్స్ లేకుండా మామూలుగా రాస్తే అది మన ప్రాణానికి గుర్తు, లేక మన ఆత్మకు గుర్తు. కనుక ప్రభువుకు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాం. కనుక మహిమ నుండి అధిక మహిమ. ఎప్పుడైతే మనము దేవుని వాక్యము, ప్రార్థనానుభవం, సంఘ సహవాసము మనము కలిగి ఉండి సాగిపోయేవారిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కదా, ఆయన మనలను యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోని తీసుకొస్తున్నాడు, ఆయన పోలికలోనికి మారుస్తూ ఉంటున్నాడు. ఇంగ్లీష్లో పాట ఉంది, లిటిల్ బై లిటిల్, డే బై డే, మై జీసస్ ఈ చేంజింగ్ మీ. దినదినము కొంచెం కొంచెము ప్రతిరోజు ప్రభువు నన్ను మారుస్తూ ఉంటున్నాడు. ఈవెన్ దో ద చేంజ్ ఇస్ నాట్ క్వైట్ క్లియర్, ఎట్ దేర్ ఇస్ ఎ చేంజ్. నాలో ఎంత మార్పు వచ్చిందనేది స్పష్టంగా లేకపోయినప్పటికీ నాలో మార్పు ఉన్నది. ఆ రీతిగా ఆ పాటకి చివరిలో ఏముందంటే, వన్ డే ఐ షాల్ బి లైక్ హిమ్. ఒక దినం నేను ఆయన చూస్తాను, ఆ దినాన్ని నేను ఆయన పోలియుందును. అది ఆయనకు సారూప్యం. కనుక పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉండేటువంటి వాక్యాన్ని మనం ప్రభుత్వంగా గడిపేటువంటి ఆ ప్రార్థనా సమయాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి తీసుకొని వస్తాడు. ఇంకొక మాట చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొను. మనము దేవుని పిల్లలము. మనం ఒక దినమున ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు
ఆయనతో ఉంటామో, ఆయన పోలి ఉంటామో, ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఏం చేస్తాడంటే తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ఆయన పవిత్రుడు కనుక తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ఎలాగునా ప్రభువు మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనం పవిత్రపరచుకోవడానికి దేవుడు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించాడు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రం ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలను ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. ఇది పవిత్రపరచుకున్నారు. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, మాకు వాషింగ్ మిషన్ ఉంది అంకులు, మా బట్టలన్నీ వాషింగ్ మిషనే ఉతుకుతుంది, లేకపోతే మాకు పని మనిషి ఉంది అంకులు, ఆ పని మనిషి బట్టలను ఉతికి ఆరేస్తుంది, లేకపోతే నా భార్య చాలా మంచిగా అండి, చాలా చక్కగా ఉతుకుతుందండి అని నువ్వు అనుకుంటున్నాను. నిజమే, అవన్నీ ఈ భౌతికమైనటువంటి బట్టలు, ఈ భౌతికమైన వస్త్రాలు, ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఉన్నవే. అవి నీ కొరకు ఎవరు ఉతకరు, వాషింగ్ మిషన్ ఉతకదు, లేకపోతే భార్య ఉతకదు, పని మనిషి ఉతకదు. నీవే ఉతుక్కోవాలి, నీ వస్త్రాలు నువ్వే ఉతుక్కోవాలి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రం ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకోవాలి. అది పవిత్రునిగా చేసుకున్నట అంటే అర్థం. ఏదైనా పవిత్రత మనం నీలో ప్రవేశించినప్పుడు, ప్రభువా నేను తప్పిపోయినానయ్యా, నన్ను క్షమించు నాయనా అని పశ్చాత్తాపంతో, ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు అని కోరుకున్నట్లయితే ఆయన రక్తము కడుగుతుంది. ప్రభు ఇచ్చిన సదుపాయం అది. నేను మీతో చెప్పిన నా మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. దేవుని యొక్క వాక్యం మనం పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు నామము వలన మనం పవిత్రపరచబడుతూ ఉంటున్నాం. ఆత్మ మనం పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు నామముల విశ్వాసం ద్వారా మనం పవిత్రపరచబడుతున్నాం. ఆయన నామము, ఆయన యందు విశ్వాసము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ, ఆయన రక్తం, ఇన్ని సదుపాయాలు మనకి ఇచ్చాడు ప్రభు. కనుక మనం పవిత్రపరచుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. అప్పుడే ఆయన సారూప్యంలోనికి మనం తీసుకురావాలి. నీ బట్టలు మురిగ్గా ఉన్నాయి, అక్కడ తొట్టి నిండా నీళ్లు ఉన్నాయి, అక్కడ డిటర్జెంట్ సోప్ ఉంది, నీ బట్టలు తెల్లబడవు. నీళ్ళల్లో ముంచి సబ్బు ఉపయోగించుకొని, సబ్బు అప్లై చేసుకొని జాడిస్తే మళ్ళా నీళ్ళలో వాటిని జాడించుకుంటే ఆరేసిన తర్వాత తెల్లగా వస్తాయి. మరి ఆ శ్రమ లేకుండా నీ బట్టలు కేవలం డిటర్జెంట్ ఉన్నంత మాత్రం చేత, నీళ్ళున్నంత మాత్రం చేత నీ బట్టలు తెల్లపడవు కదా. ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి విశ్వాసికి. కానీ నువ్వు కడుక్కోవడం లేదే. దేవుని వాక్యం అనే నీటిలో నువ్వు మునగడం లేదు. దేవుని వాక్యం అనే నీటిలో ముంచబడాలి. నా వాక్యము సాకల వాని సొమ్ము వంటిది కాదా అన్నాడు ప్రభు. కనుక ఆయన వాక్యము మనల్ని కడుగుతుంది. ఆ డిటర్జెంట్ ఇది నీ వంతు, నీ బాధ్యత ఇది. ఆ బాధ్యతను విస్మరించి నీ మురికి బట్టలతో ఉంటావా, లేక పర్వాలేదులే వాటంతరవే ఉతకబడతాయి అనుకుంటున్నావా? పొరపాటు పడకు. తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఇది నీ యొక్క, నా యొక్క బాధ్యత ఏంటంది ప్రియులారా. ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు మనలను యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోకి తీసుకొస్తున్నాడు. 5వదిగా 6వదిగా మనము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. 3:21 సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూడండి, మన దీన శరీరం గంట సేపు వాక్యం ఎక్కువ చెప్తే అల్లాడిపోతాం. గమగించలేదు ఏంటి ఆకలవుతాం, లేచిపోదామా అని పక్కన వాళ్ళతో గెలుకుంటూ ఉంటారు. దీన శరీరం ఇది. ఈ శరీరం కూర్చోలేదు ఎక్కువసేపు.
మనసే లేకపోయా ఇంక శరీరం ఎక్కడ కూర్చుంటుంది. మనసు నాకు కొన్నిసార్లు శరీరము సహకరించదు. నిజమే. ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. నిజమే, మన బలహీనమైన శరీరం. అందుకని దాన్ని ఆసరాగా చేసుకుని 24 గంటలు నిద్రపోవడం కాదు. అది శరీరము ఎంతగా సహకరించగలదో అంతగా మనము ప్రయాసపడవలసిన వారిగా ఉంటున్నాం. ఇలాంటి దీన శరీరమును, ఇలాంటి బలహీనమైన శరీరమును ప్రభు తన మహిమగల శరీరమునకు సమరూపములోనికి తీసుకొస్తున్నాడు. మహిమగల శరీరం. ప్రభుకి ఎలాంటి మహిమగల శరీరం వచ్చిందో పునరుద్ధానం తర్వాత, అలాంటి మహిమగల శరీరము మనకు కూడా ప్రభు ఇవ్వబోతుంది. అది ప్రభు రాకడ సమయంలో 1 కొరింథీ 15లో మనం చూసినప్పుడు, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, ఈ బలహీనమైనది బలమైనదిగా లేపబడుతుంది, ఈ మత్స్యమైనటువంటి శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది, మహిమగల దేహముగా లేపబడుతుంది. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం వలన నీకు నాకు కలిగినటువంటి ఆశీర్వాదం. ఇందులో నీ ప్రయాస నా ప్రయాస ఏమీ లేదు. ఆయన పునరుద్ధానుడైనాడు. ఆ రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఒక దినం తిరిగి లేస్తాం. ఆ సారూప్యములోనికి, ఆ సమరూపములోనికి మనము తీసుకుని పోబడే వారిగా ఉంటాం. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన భాగ్యం. అందుకని మనము దినదినము కూడా ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకునే వారంగా మనం ఉండాలనే విషయాన్ని చూస్తున్నాం. చూడండి, రోమా 8వ అధ్యాయం 11వ వచనము, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చావునకు లోనైన మన శరీరాలు ఇవి. అలాంటి శరీరాలను మనలో నివసిస్తున్నటువంటి ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా జీవింపజేస్తూ బలవంతులుగా చేస్తున్నాడు. బలహీనమైన శరీరాన్ని ప్రభు బలమైనదిగా చేసి తన కార్యాలు చేయడానికి శరీరాన్ని వాడుకుంటున్నాడు. కనుక శరీరము నిష్ప్రయోజనం అనద్దు. అంటే శరీరం అంతటా దాన్ని ఏమీ చేయలేదు. ఆత్మయే జీవింపచేయనది. శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు. ఆత్మ లేకపోతే శరీరం ఏం చేయలేదు. ఆత్మ నివసిస్తున్న దాన్ని బట్టి ఈ శరీరాన్ని ఆత్మదేవుడు వాడుకొని ఈ శరీరం ద్వారా ప్రభు తన కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. అందుకని ఈ శరీరాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. దీన్ని పోషించి సంరక్షించుకోవాలి, ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు మనము ఒక దినమున మహిమగల దేహముగా, మహిమగల శరీరము గల వారంగా యేసుక్రీస్తు వారికి శరీరమునకు సమరూపములోనికి మనం తీసుకుని రావాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, 6 విషయాలు మనం చూచాము. 1 సాన్నిధ్యము, 2వది సామీప్యత, 3వది స్వభావము, దైవిక స్వభావం, 4వదిగా సంపూర్ణత, దేవుని యొక్క ఇవన్నీ కూడా దేవుని సాన్నిధ్యము, దేవుని సామీప్యత, దేవుని స్వభావము, దేవుని యొక్క సంపూర్ణత, ఆ తర్వాత దేవుని యొక్క సారూప్యం, ఆ తర్వాత సమరూపం. 6 విషయాలు. ఈ 6 విషయాలు ఏ రీతిగా కలిగినాయి? సాన్నిధ్యం ఏ రీతిగా కలిగింది? ఆయన యొక్క శరీరము, మాంసయుక్తమైన శరీరం మరణం పొందడం ద్వారా మనము దేవుని యొక్క సన్నిధికి చేరగలిగినాము. ఆయన శరీరం, ఆయన శిలువలో కాచిన ఆయన రక్తమును బట్టి దూరస్థులమైన మనము దేవునికి సమీపస్థులమైనాము. సామీప్యత. కనుక శరీరము, రక్తము, ఆయన శరీరము, ఆయన రక్తము. అందుకని వారం మనం యోగ్యంగా ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందవలసిన వారిగా ఉంటున్నాం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెతను నేను వారిని లేపుదును. ఆ పునరుద్ధాన శరీరం నీకు రావాలంటే విశ్వాసంతో వారము ఈ శరీరములో అనగా ఈ రొట్టెలో ఈ ప్రభు రక్తములు అనగా పాత్రలు మనము తిని త్రాగవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. 3వదిగా దైవికమైన స్వభావం ఏ రీతిగా కలుగుతుంది? వాక్యము, దేవుని వాక్యము. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవడం ద్వారా,
ఆయన సన్నిధిలో మనం కూడి ప్రార్థన చేయడం ద్వారా వాక్యము ప్రార్థన మనలను దైవికమైన స్వభావంలోనికి తీసుకుని వస్తుంది. తర్వాత సంపూర్ణతనమే సంఘ సహవాసం. ఇది సంఘ సహవాసం ద్వారానే మనం సంపూర్ణతలో తీసుకురాబడతాం. నువ్వు ఒంటరిగా ఎక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్ళి కూర్చొని బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటాను, అక్కడ హోటల్లో భోజనం పెడతా ఉంటారు, కాశ్మీర్లో ఉంటాను అని అనుకుంటే నువ్వు సంపూర్ణతలోకి రానే లేవు. ఎల్ల కాలంలో పసిపిల్లవలే ఉంటావు. సులభంగా నిన్ను మోసగిస్తారు, నువ్వు దారి తొలగిపోతావు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత సారూప్యం, ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ఆయన సారూప్యంలో తీసుకొస్తున్నాడు. ఆరవదిగా ఆయన యొక్క పునరుద్ధానమును బట్టి మనము ఒక దినమున మహిమగల శరీరంతో లేపబడి ఆయన శరీరమునకు సమరూపములోనికి తీసుకుని రాబడుతూ 6 విషయాలు: ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన వాక్యము, ఆయన సన్నిధి ప్రార్థన, ఆ తర్వాత సహవాసము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ, 6వది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. ఈ 6 మొదటి 2 ఆయనే సిద్ధపరిచాడు. ఆయన శరీరము, రక్తం. నువ్వు చేయవలసింది ఏమీ లేదు. చివరి 2 పరిశుద్ధాత్ముడు, ఆయన పునరుద్ధానం. అక్కడ కూడా నువ్వు చేయవలసింది ఏమీ లేదు. అయితే ఈ ముందు 2 వెనుకను 2 నీ అనుభవంలోనికి రావాలంటే మధ్యలో ఉన్న ఈ 2 వాక్య ధ్యానము, ప్రార్థన, రెండవది సహవాసము, సంఘ సహవాసం. ఈ 2 మనకు బాధ్యత. మిగతావన్నీ ఆధిక్యతలే. అవి ఆధిక్యతలు మనం సంపాదించుకునే కాదు. మన బాధ్యత ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ జీవవాక్యమును దినదినమో ధ్యానిస్తూ వాక్యం చేత భద్రపరచబడిన వారంగా, వాక్యం చేత నింపబడిన వారంగా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా నివసించాలి వాక్యం. వాక్యం సమృద్ధిగా లేకపోతే సమృద్ధి అని జీవం ఉండదు. ఇందాక చెప్పుకున్న ఆరంభంలో ముసలివాడు, 6 నెలల పిల్లవాడు. ముసలివాడు బతికే ఉన్నాడు, ఏమైనా ప్రయోజనం ఉందా? కదలలేడు, మాట్లాడలేడు, ఏం చేయలేడు. జీవం ఉన్నది. అయితే 6 నెలల పిల్లవాడు సమృద్ధి అనే జీవం, గంతులేస్తూ ఉంటాడు. ఆ రీతిగా సమృద్ధి అయినటువంటి జీవం కావాలంటే ఆయన వాక్యం చేత నింపబడాలి. కనుక క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలసీ పత్రికలో సంఘానికి రాస్తున్నాయి. ఆత్మసంబంధమైన పాటలు, ఆత్మసంబంధమైన కీర్తనలు, పద్యములతో ఒకరిని ఒకరు మనం ప్రోత్సహించుకునే వారంగా, ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. ఇదంతా వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన కిందనే వస్తుంది. ఆ తర్వాత సంఘ సహవాసము, సంఘంతో కలిసి ప్రార్థించి ఆరాధించి ప్రభువును మహిమపరుస్తూ వాక్య ధ్యానము, సువార్త కొడుకులు, సువార్త సేవలో మనం పాలు పొందడం ద్వారా మనము సంపూర్ణతలను తీసుకురాబడతాం. దేవుడు ఏర్పరిచింది ఇది. సంఘము సంపూర్ణత గలవా, సంఘములో మన సంపూర్ణమగు వరకు, క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. కనుక సంఘంలోనే మన సంపూర్ణతలోనికి వస్తాం. కనుక ఈ 2 మన బాధ్యతలు. ఈ 2 విషయంలోనే మనం ఎంత తప్పిపోతున్నాము, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం. విన్నవాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకంటే విన్నవారితో కలిసి మనము సహవాసం చేయడం లేదు కనుక. హెబ్రీ 10:24 మనం చూచినప్పుడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కాకుండా మానక ఆ దినం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ సమీపించే కొలది మరి ఎక్కువ అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరము పురికొల్పవలని ఆలోచన. కనుక దినాలు దగ్గర పడుతున్నాయి ప్రభు రాకడకు. లేక మనం ఈ లోకం విడవడానికి మన పోకడ దగ్గర పడుతూ ఉంది. ఆయన రాకడ, మన పోకడ ఏది దగ్గరైనా సరే మనం ప్రభుని ఎదుర్కోగలిగినట్లుగా ఈ రెండింటిలో ఎడతెక్కకుండా ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనలో కార్యం చేయడం ద్వారా ఆయన యొక్క పోలికలోనికి మార్చబడుతున్నాం. ఆ రీతిగా ఆయన వచ్చినప్పుడు ఆ మహిమ గల దేహం గలవారమై ఆయనకు సమానమైనటువంటి రూపము గలవారుగా మనం ఆయన సన్నిధిలో నివసించేవారుగా ఉంటాం. ప్రభు ఈ వాక్యాన్ని మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.